నిజం చెప్తున్నా. కొందరికి మానవత్వం, మంచితనం, జాలి, దయ గిసంటి ఉండయోలా మనుషులు మరి బండలెక్క తయారైపోతుర్రు. అసలు మనకు తెలవకుండా మనం చేయబట్టి ఎవరికైనా ఆపదత్తే ఆ రోజంతా ఎట్టనో అనిపిస్తది. అసంటిది ఇద్దరు మనుషుల ప్రాణాలు తీసిన కొడుకును ఒక కుటుంబం ఎట్లా సన్మానిస్తుందంటే అగో అగో సకుటుంబ సపరివారి సమేతంగా ఎట్లా సంబరపడుతురో చూడు. పైసల దండ మెడలేసి మరీ ఎగురుతున్నారంటే ఈ పిల్లగాని బర్త్డే వచ్చిందో లేకుంటే ఐఏఎస్ పరీక్షల ఫస్ట్ ర్యాంకే వచ్చిందో అని అనుకునేరు. కాదు కాదు, వీడు ఇద్దరిని చంపి జైలు నుంచి బెయిల్ మీద ఇంటికి వచ్చిండు. గట్లా వచ్చినందుకు వాళ్ళ ఇంట్లో గిట్లా సంబరాలు చేస్తాండ్లు. అయితే రెండేండ్ల కిందట పూణేలనుల్లా ఈ కుటుంబ ఫోర్స్ కారులో పోతున్నది. వీళ్ళ నాడుపడుకున్న వారిదో రోడ్డు మీద యాక్సిడెంట్ చేసిరు. ఈ యాక్సిడెంట్ లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పానాలు పోయినాయి. అయితే వీళ్ళ మీద కేసు అయింది, జైలుకు కూడా పంపిరు. అయితే మొన్న బెయిల్ వచ్చింది. కథమిగా ఆ బెయిల్ వచ్చిందన్న సంబరం చూడురి. గుగలు ఎట్లా ముడిచి ముఖమైపోతుర్రో. పైసలు ఎగజాలకుంటా కేకులు కోసుకుంటా డాన్సులు చేసుకుంటా ఏదో ఘనకార్యం చేసినట్టే చూస్తురు. మా వాటి బంగారం అసంటి ఇద్దరు పానాలు పోయినాయి. అన్యం పుణ్యం తెలివని వాళ్ళ కుటుంబాలు ఆగమైనాయి అన్న సోయ జరంతా కూడా లేదు చూడు. బెయిల్ వచ్చినందుకు కుటుంబం కుటుంబం అంతా ఇట్లా ఎగురుతుర్రో. అసలు నాకు ఈ కారు నడిపి జైలు నుంచి వచ్చిన ఈ పోరని కంటే కూడా ఆ పెద్ద మనుషులే డేంజర్ అంటే డేంజర్ అనిపిస్తున్నది. వాళ్ళకన్నా ఉండాలా అద్దా అంటే చూడు వీళ్ళు పిల్లగాన్ని ఎట్లా జాదిర్రో. మరి తప్పు చేసినామని వాళ్ళకు కొంతనన్న లేకపా. ఛీ, నేను గింత మనమా? వీళ్ళు మనుషులా లేకుంటే రాక్షసులే? ఇగో గిట్లనే తిడుతురు వీళ్ళ సంబరం చూసినోళ్ళు.